బీఆర్ఎస్ హయాంలో నిజమైన స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు టీ హబ్ను ఏర్పాటు చేస్తే రేవంత్ రెడ్డి తన ఫ్యామిలీ కోసం, అన్నదమ్ముల కోసం అనుముల హబ్స్ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యాడని విమర్శించారు కేటీఆర్. తన తమ్ముడు కొండలరెడ్డి కోసం టెసరాక్ట్ అనే షెల్ కంపెనీని ఏర్పాటు చేసి రాత్రికి రాత్రి 200 కోట్లు కొల్లగొట్టారని మండిపడ్డారు. జీరో పెట్టుబడి, జీరో ఎంప్లాయీస్తో కంపెనీలను ప్రారంభిస్తూ అనుముల కొండలరెడ్డికి 100 కోట్ల విలువైన భూములను దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మెళకువలు రేవంత్ ఫ్యామిలీకే కాకుండా రాష్ట్రంలో యువతకు కూడా చెప్పాలని సూచించారు. ఎలాంటి పెట్టుబడులు, ఉద్యోగులు లేకున్నా భారీ లాభాలు గడించడంతో అనుముల కొండలరెడ్డి ఈ శతాబ్దపు ఆవిష్కర్తగా ప్రతిపాదిస్తున్నానంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో నిజమైన స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు టీ హబ్ను ఏర్పాటు చేస్తే రేవంత్ రెడ్డి తన ఫ్యామిలీ కోసం, అన్నదమ్ముల కోసం అనుముల హబ్స్ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యాడని విమర్శించారు కేటీఆర్. తన తమ్ముడు కొండలరెడ్డి కోసం టెసరాక్ట్ అనే షెల్ కంపెనీని ఏర్పాటు చేసి రాత్రికి రాత్రి 200 కోట్లు కొల్లగొట్టారని మండిపడ్డారు. జీరో పెట్టుబడి, జీరో ఎంప్లాయీస్తో కంపెనీలను ప్రారంభిస్తూ అనుముల కొండలరెడ్డికి 100 కోట్ల విలువైన భూములను దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి మెలకువలు రేవంత్ ఫ్యామిలీకే కాకుండా రాష్ట్రంలో యువతకు కూడా చెప్పాలని సూచించారు. ఎలాంటి పెట్టుబడులు, ఉద్యోగులు లేకున్నా భారీ లాభాలు గడించడంతో అనుముల కొండలరెడ్డి ఈ శతాబ్దపు ఆవిష్కర్తగా ప్రతిపాదిస్తున్నానంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో నిజమైన స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు టీ హబ్ను ఏర్పాటు చేస్తే రేవంత్ రెడ్డి తన ఫ్యామిలీ కోసం, అన్నదమ్ముల కోసం అనుముల హబ్స్ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యాడని విమర్శించారు కేటీఆర్. తన తమ్ముడు కొండలరెడ్డి కోసం టెసరాక్ట్ అనే షెల్ కంపెనీని ఏర్పాటు చేసి రాత్రికి రాత్రే 200 కోట్లు కొల్లగొట్టారని మండిపడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, నిన్న ఏదైతే నిన్న బీఆర్ఎస్ కేటీఆర్ అనుముల రేవంత్ రెడ్డి బ్రదర్స్ క్యాంప్ ను బయట పెట్టారో దానికి మరోసారి కూడా ఇవాళ కేటీఆర్ స్పందించారు. ఎక్స్క్లూజివ్ గా స్పందించిన కేటీఆర్ ముఖ్యమంత్రి సోదరుల భూ కుంభకోణాలపై లక్షల రూపాయల పెట్టుబడితో 100 కోట్ల భూములు కొట్టేసే తెలంగాణ బిడ్డలకు కూడా చెప్పండి అంటూ రేవంత్ రెడ్డికి శ్రీధర్ బాబుకు కేటీఆర్ చురుకులు అందించారు. ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీగా అనుముల కొండలరెడ్డి ప్రకటించాలన్న కేటీఆర్ నిజమైన స్టార్టప్లు ఎదగాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి దక్కాలని మేము ఆనాడు కష్టపడి టీఎఫ్ నిర్మిస్తే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం దానికి భిన్నంగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన కుటుంబ ప్రయోజనాల కోసం అనుముల హబ్స్ ఏర్పాటు చేయడంలో బిజీగా ఉన్నారు. ఇది ఫ్యామిలీ రన్, ఫ్యామిలీ డ్రైవ్ స్కామ్. ఇందులో జీరో ఇన్నోవేషన్, జీరో ఎంప్లాయీస్. కానీ 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు మాత్రం
ఇవాళ కారు చౌగా కేటాయింపు చేశారు. అనుముల సోదరులో ఒక్కరైతే చాలు, ఎటువంటి ప్రశ్నలు లేకుండా భూములు దక్కించుకోవచ్చు. లక్షల పేడ్ ఆఫ్ క్యాపిటల్ తో 1 లక్ష పేడ్ ఆఫ్ క్యాపిటల్ తో ఒక ఉద్యోగి కూడా లేని టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే డిఫెన్స్ కంపెనీ పెట్టి రాత్రికి రాత్రే కనీసం 200 కోట్ల లాభం ఆశ ఆర్జించిన ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీగా అనుముల కొండలరెడ్డిని ప్రకటించాల్సిందే అంటూ ఎక్స్ వేదిక ఘాటుగా స్పందించారు. ఐటీ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి తెలంగాణలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతకు కూడా అద్భుతమైన బిజినెస్ మోడల్ ఏంటో నేర్పించండి, 100 కోట్ల ప్రభుత్వ భూమిని చౌకగా ఎలా పొందాలో శిక్షణ ఇవ్వండి, మీ మ్యాజిక్ కిట్ కేవలం అనుముల కుటుంబానికి ఎందుకు పరిమితం కావాలి, తెలంగాణ యువత మొత్తానికి అనుముల అవకాశాన్ని కల్పించండి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ రేవంత్ భూ కుంభకోణంపై విచారణ జరగాలని చెప్పేసి ఇప్పుడు చెప్పారు. నిన్న కూడా స్పష్టంగా కేటీఆర్ నిన్న చెప్పారు, ఖచ్చితంగా దీనిపై లోకాయుక్తలో ఫిర్యాదు కూడా చేస్తామని చెప్పారు. లోకాయుక్తతో పాటు అన్ని ఏజెన్సీల ద్వారా దీని దర్యాప్తుకు ఆదేశించేలా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని కూడా చెప్పారు. అనుముల బ్రదర్స్ అవినీతి కుంభకోణం రోజు రోజుకు బయటపడుతుంది. కేవలం 1 లక్ష రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండే ఒక కంపెనీ ద్వారా అలా 100 కోట్ల భూములను ద్వారాదత్తం చేస్తే చూస్తూ ఊరుకోబంది. తెలంగాణ ప్రజల ఆస్తి, తెలంగాణ ప్రజల సొమ్మిది అంటూ కూడా మరొకసారి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. సునీత. రైట్ లెవెల్. థ్యాంక్ యూ.